డిసెంబర్ 1వ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు, మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి, మీ కష్టాలు తీరిపోతాయి. అలానే కాకుండా మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. పురాణాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు కదండి. ఈ రోజున మనం ఏం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. ఈ మాసం చాలా శక్తివంతమైన మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో చేసే పూజలకు కావచ్చు, అలానే కాకుండా పరిహారాలకు కావచ్చు, అత్యంత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. కార్తీక మాసం ఏంటంటే గనక చాలా పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. అన్ని మాసాలకెల్లా ఏంటంటే కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా. నెల రోజులు కూడా ఏంటంటే గనక మనం శివయ్యను అంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. ఈ మాసంలో ప్రతి దినము పండగ దినంలాగే మనం జరుపుకుంటూ ఉంటాము. అలానే కాకుండా కార్తీక మాసం చివరి రోజు అమావాస్య. ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టం లభిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా ఇంటి పరంగా ఉండే సర్వ దరిద్రాలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి, మనం చాలా వరకు కూడా బాధలు పడుతూ ఉంటాము. ఏం చేయాలో కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఏంటంటేనండి అర్థం కాదు కదా. అలా కానప్పుడు ఏంటంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటాము. ఎందుకు మాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అనేసి మనం ఏంటంటే అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటాము. ఇంటి పరంగా ఎక్కడికైనా వెళ్ళేసి మనము అంటే చాలా వరకు కూడా చూయించుకుంటూ ఉంటాం, కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటాం, కానీ పెద్దగా కలిసి రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి పరిహారం చేయండి, మీరు అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. మన ఇంట్లో ఏవైనా ప్రయోగాలు జరిగినప్పుడు కావచ్చు, మన ఇంటిపై అంటే ఏదైనా ప్రయోగం జరిగినప్పుడు కావచ్చు, మనమంటే గిట్టని వారు మన ఇంటిపై చేసే చెడు ప్రయోగాల వల్ల కావచ్చు, మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే కనుకనండి ఇల్లు బాలేకపోవటం, ఇల్లు మనకు అనుకూలించకపోవటం, ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ మనకు అనారోగ్య సమస్యలు రావటం, ఇంటి పరంగా బాగా డబ్బు ఖర్చు అయిపోవటం, అంటే వృధా ఖర్చులు పెరగటం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరగటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అలా జరిగినప్పుడు మనకి ఏంటంటే కనుక సుఖము సంతోషము లేక ఇల్లు అనుకూలించక చాలా బాధపడిపోయి మనలోనే మనం కుమిలిపోయి మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా ఒకవేళ మీకు జరుగుతున్న అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నా సరేనండి, ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పరిహారం. ఎందుకంటే అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది. ఆదివారంతో అమావాస్య కూడా వస్తే దాన్ని చాలా పవర్ఫుల్గా పరిగణిస్తారు. ఈ అమావాస్య కూడా అంతేనండి, చాలా శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది. కాబట్టి కార్తీక అమావాస్య కావున ఈ రోజున ఏది చేసుకున్నా కానీ శివుడి అనుగ్రహం అయితే మనకు లభిస్తుంది అనమాట. ముందుగా ఏంటంటే ఈ రోజున ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని మనం పూజ గదిలో ఏంటంటే కనుక ఒక చిన్న దీపం పెట్టుకోవాలి. ఇంకా కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు నారికేళ్ల దీపం అంటే పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే పిండి దీపాలు పెట్టండి. అలా కూడా మాకు కుదరదండి అనుకునేవారు ఒక చిన్న దీపం పెట్టుకోండి, సరిపోతుంది. అలానే కాకుండా శివుడి పటాన్ని చక్కగా నిండుగా అలంకరించండి. మీ దగ్గర ఉండే పుష్పాలు కావచ్చు, మీ దగ్గర ఉండే అంటే ఇలా ఆకులతో కూడా అండి బిల్వ పత్రాలతో కూడా మనం శివుడిని అంటే అలంకరించుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టి చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుడికి వెళ్ళేసి శివాలయంలో కూడా ఈ రోజు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఉసిరికాయ దీపం కూడా పెట్టుకోవచ్చు. శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే శివుణ్ణి మనం ఏంటంటే కనుక చక్కగా దర్శించుకోవచ్చు. అలానే కాకుండా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక ఈరోజు దానం చేయొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు కొన్ని పరిహారాలను కూడా ఆచరించుకోవచ్చు. కార్తీక మాసంలో ఇలా ఈ విధంగా అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించి ఇంటి పరంగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా వరకు కూడా అండి మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మనం అంటే పాడైపోవాలని, మనం చెడిపోవాలని, మన ఇంటికి చాలా వరకు కూడా నష్టం చేకూరాలని, మనం బాధల్లో అంటే కష్టాలను అనుభవించాలని, చాలా బాధపడిపోవాలని మనం అంటే గిట్టని వారు చేస్తూ ఉంటారు. అలానే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా వరకు కూడా మన ఇంటికి నష్టం కలిగిస్తూ ఉంటారు. ఇంటిపై మనం బాగా బతికామనుకోండి, ఇంటిపై నరదిష్టి, చెడు దిష్టి, నరకన్ను, చెడు కన్ను ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అవి ఉన్నప్పుడు కూడా ఏంటంటే కనుక మన సంపాదన చాలా వరకు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా కానీ మనకు కలిసి రాకుండా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేయడం వల్ల అయితే మీ ఇంటిపై ఉండే ప్రయోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. మీ ఇంటిపై ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఆ ఇల్లు అనుకూలిస్తుంది, ఆ ఇంటి వాతావరణం బాగా కలిసి వస్తుంది, ఆ ఇంటి పరంగా మీకైతే చాలా అద్భుతాలు జరుగుతాయని ఓ రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అమావాస్య కదా అనుకోకండి, అమావాస్య లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇలాంటి పరిహారాలు ఇలాంటి తిదివార నక్షత్రాల్లో చేసుకుంటే మాత్రం మన ఇంటిపై జరిగిన చెడుని మనం తిప్పి కొట్టుకోవచ్చు అనమాట. మన
మన ఇంట్లోకి ఏంటంటే కనుకనండి మన ద్వారా కూడా ఏంటంటే చెడు అనేది చాలా వరకు కూడా ప్రవేశిస్తుంది. మనం రోడ్లపై అక్కడెక్కడ తిరిగినా, అలానే కాకుండా మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినా వారి ద్వారా వచ్చే చెడు కూడా మన ఇంట్లోకి చేరి మనం చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అలాంటి బాధల నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. దీనికి పెద్దగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూపించే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి ఖచ్చితంగా ఒక ఎర్రటి వస్త్రం కావాలి, కొత్తది తీసుకోండి. ఎందుకంటే ఇది 2 నెలల 16 రోజుల వరకు ఉంటుంది, లేదంటే 3 నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. ఇలా మీరేంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ముందుగా చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి 4 నల్ల గవ్వల్ని పెట్టండి, 2 పసుపు కొమ్ముల్ని పెట్టండి, ఒక కొబ్బరికాయని పెట్టుకోండి. కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా కొబ్బరికాయతో ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. కొబ్బరికాయకు చాలా పవర్ ఉంటుందని చెబుతూ ఉంటారు, కాబట్టి కొబ్బరికాయ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని ఓ రకంగా చెప్పొచ్చు. ఇలా కొబ్బరికాయని తీసుకోండి. కానీ ఈ విధంగా ఏంటంటే పైన పిలక ఉంటుంది కదా కొబ్బరికాయ, అది తీయకూడదు, పీచు అంటాం మనము, అది తీయకూడదు. కొబ్బరికాయని క్లీన్ చేసుకొని దానిపైన ఉండే పీచును అలాగే పెట్టుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత అందులో నల్లగవ్వలు ఉన్నాయి కదా, ఈ నల్లగవ్వలు ఏంటంటే కనుకనండి ఏదైనా మన ఇంటిపై చెడు ప్రయోగాలు అంటే ఇప్పుడు చాతబడి జరిగినా, లేదంటే కనుక మన ఇంటిపై ఏదైనా ప్రయోగం ఉంది, ఆత్మల అంటే నీడలు ఉన్నాయి, లేకపోతే ఇంటి ఏదో తెలియని దృష్టశక్తి ప్రభావం ఉంది, ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం. అంటే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నమ్మేవారు మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. నమ్మని వారు చేసుకున్న పెద్దగా ఫలితాలు ఉండవు కదండి. కాబట్టి మీరు నమ్మితే మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. చేసిన తర్వాత మీకు తెలిసిపోతుందండి. అంటే చెయ్యక ముందుకు మీ ఇల్లు మీకు ఎలా ఉంది, చేసిన తర్వాత మీ ఇల్లు మీకు ఎలా అంటే అనిపిస్తుంది అనేది తెలిసిపోతుంది అనమాట. మనము బయటికి వెళ్ళి ఇలాంటి పరిహారాలు డబ్బు ఖర్చు పెట్టుకొని చాలా చేసుకుంటాం. అయినప్పటికీ కూడా మనకి ఏంటంటే కొద్ది రోజులు అంటే ఫలితాలు వస్తాయి, ఆ తర్వాత ఇంకా ఫలితాలు అనేవి రావు కదా. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఎలాగైతే జరుగుతూ వస్తుందో మన ఇంట్లో అలానే జరుగుతూ వస్తుంది కదండి. అలా జరగకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది, ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. దీనంత పవర్ఫుల్ అమావాస్య ఇంకా మనకు లేదని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఈ కార్తీక అమావాస్య ఇలా ఆదివారంతో కలిసి రావడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు, చాలా శక్తివంతమైనదిగా చెబుతారు. అలానే కాకుండా ఇది బహుమ అమావాస్య అని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ మన చేతుల ద్వారా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట. ఇలా వస్త్రం తీసుకుని అందులో కొబ్బరికాయ, 4 నల్ల గవ్వలు, 2 పసుపు కొమ్ములు, చిటికెడంత కుంకుమ పసుపు పెడుతున్నాం. ఇవి మంగళకరమైన వస్తువులు, చాలా శుభకరమైన వస్తువులు, చాలా శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తాయి, ఇబ్బందులు లేకుండా మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చెయ్యటానికి ఉపయోగపడతాయి. కాబట్టి మన చేతుల గుంట మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకైతే అద్భుతాలు జరుగుతాయి ఓ రకంగా చెప్పొచ్చు. ఇలా ముందుగా మీరు ఏంటంటే కనుక ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టుకోండి. ఇది పూజ చేసి కూడా చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు పూజ చేయకుండా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ ఒక అంటే అమావాస్య మనకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ డే మొత్తం అండి మీరు ఏంటంటే ఆచరించుకోవచ్చు అనమాట. ఈ రోజు మొత్తం కూడా ఇలా మీరు అంటే పాటించుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికంటూ సమయం లేదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ వీలుని బట్టి మీరు ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు, అలా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మీరు చేసేసుకుని ఏంటంటే కనుక చక్కగా మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, అంటే మనకు గడప, ఆ గడప దగ్గర ఏంటంటే వేలాడదీసుకోండి. ఇలా వేలాడదీసిన తర్వాత దానికి కొంచెం ధూపం చూయించండి. ఒకవేళ మీ ఇంటిపై ఎక్కువగా అంటే భయంకరమైన ప్రయోగాలు జరిగాయి అనుకోండి, ఆ కొబ్బరికాయ 24 గంటల్లో కుళ్ళిపోతుంది, లేదంటే కనుక కనీసం 11 రోజుల్లో కుళ్ళిపోవటం జరుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక చూసుకోండి, కొబ్బరికాయ కుళ్ళిపోతే మనకు వాసన వస్తూ ఉంటుంది కదండి, అంటే దుర్వాసన. ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోయిన స్మెల్ అనేది మనకు వస్తుంది. అలా వచ్చినప్పుడు దాన్ని విప్పి తీయకండి, అంటే మీరు ఆ మూటని తీసి మళ్ళీ విప్పి చూడటము ఇలా చేయకండి, అలా చూడకూడదు. ఎందుకంటే అందులో నెగిటివ్ అనేది చాలా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే చెరువుల్లో, లేదంటే ఇలా మనకు కాలువల్లో, లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో పడేసుకోవచ్చు, గోతిని తీసి కూడా పాతి పెట్టవచ్చు. కానీ మన ఇంటికి దగ్గర వేసుకోకూడదు, అదంతా కూడా చెడు వెళ్ళిపోతుంది కాబట్టి దూరంగా పడేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా కూడా మనకు ఫలితాలు ఉంటాయి, అలా కూడా మనకు ఫలితాలు వస్తాయని ఓ రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఆచరించుకొని ఫలితం పొందండి, మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోండి. ఎవరి ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నాయని బాధపడతారో అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ఇలా ఆచరించుకోవడం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. మీరు శుభాలను చూస్తారు, అశుభాలను దూరం చేసుకుంటారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగుండేలాగా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా చాలా అద్భుతంగా మీకు సిద్ధిస్తుందన్నమాట. దీన్ని మాత్రం వదులుకోకండి. ఇంటి పరంగా బాగా ఇబ్బంది పడిపోతున్నాం, బాగా బాధపడిపోతున్నామండి, చాలా వరకు కూడా మేము సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అనమాట. ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే మనకు మంచి మేలు జరుగుతుంది. మన ఇంటి ద్వారా మనం చేసుకున్నాం కాబట్టి మనకైతే ఇంకా బాగా కలిసి వస్తుంది అనమాట. ఈ చిన్న పరిహారం మనకు చాలా వరకు కూడా అండి మనకు ఇబ్బందులను తొలగించి మనకు శుభాలను తెచ్చిపెడుతుంది అనమాట. ఈ పరిహారం అమావాస్య రోజున చేసుకోవటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. నల్లగవ్వలు ఎక్కడ దొరుకుతాయని మీరు అనుకోవచ్చు. నల్లగవ్వలు పూజా స్టోర్స్లో లభిస్తాయి. 4 తెచ్చుకోండి, 4 పెట్టుకోండి. 4 నల్లగవ్వలు నమ్మనని 4 దిక్కుల నుంచి వచ్చే దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పొచ్చు.